హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. 30 days 30 యూనివర్సిటీ సిరీస్లో 15th డే వచ్చేసి అబిట్ ఏబిఐటి అంటారు. సో ఇది పొయ్యూరులో లొకేట్ అయింది. సో చెన్నై సెంట్రల్ నుంచి నియర్లీ 35 to 40 kilometers డిస్టెన్స్ ఉంటుంది ఇది. సో ఇది 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇది టోటల్గా 24 acres ఆఫ్ క్యాంపస్. సో దీనికి NAC ఏ గ్రేడ్ ఉంది. సో NIRF వచ్చేసి బిట్వీన్ 51 to 100 ర్యాంకింగ్లో ఉంది ఇది. సో ఇంకా ఈ యూనివర్సిటీలో బీటెక్ కోర్సెస్ విషయానికి వచ్చేటప్పటికి సో BE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, BE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, సో CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, సో CSE డేటా సైన్స్, సో ఇంకా BE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE. సో ఇవే కాకుండా ఇంకా వీళ్ళు BE మెడికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ట్రిపుల్, సో బయోటెక్నాలజీ, ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ యూనివర్సిటీలో వచ్చేటప్పటికి ఫీజు విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ 90,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2 lakhs వరకు ఉంటుంది. సో ఇవి కూడా స్కాలర్షిప్స్ బేస్ చేసుకొని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 12+2లో మెరిట్ స్కాలర్షిప్ బేస్ చేసుకొని ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా లోకాలిటీ ఎగ్జామ్స్ బేస్ చేసుకొని అట్లా స్కాలర్షిప్స్ అనేవి డిఫరెంట్ స్కాలర్షిప్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఇవి కాకుండా ఇక్కడ ప్లేస్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి ఇది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మినిమం కోర్సెస్ వచ్చేటప్పటికి 10 to 15 lakh వరకు చెప్తున్నారు. అది మినిమల్ కోర్సెస్లో. సో అన్ని కోర్సెస్తో కలుపుకుంటే యావరేజ్గా 4.5 lakh అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఈ యూనివర్సిటీలో ప్లస్ పాయింట్ వచ్చేసి వీళ్ళు లేటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో లైక్ డిప్లొమా చేసిన వాళ్ళు బీటెక్ జాయిన్ అవుతారు. సో వాళ్ళని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు విత్ దీస్ కైండ్ ఆఫ్ ఫీజెస్ మాత్రమే. సో 90,000 to 2 lakh అని చెప్పారు కదా, ఈ డిపార్ట్మెంట్ వైజ్ బేస్ చేసుకొని ఆ ఫీజెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ స్కాలర్షిప్స్. సో ఇంకా ఇక్కడ ఈ యూనివర్సిటీలో వచ్చేటప్పటికి స్పోర్ట్స్ ఉంటుంది, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి డిఫరెంట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ కాలేజీలో హాస్టల్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ 1 lakh నుంచి స్టార్ట్ అయ్యి 4 lakh వరకు అనేది హాస్టల్ ఫీజెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు 1 lakh అంటే మనకి జనరల్గా 4 sharing 3 sharing నార్మల్, సో ఇవి దోబీ అవేం లేకుండా ఇట్లా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా 4 lakh విషయానికి వస్తే సింగిల్ రూమ్, AC రూమ్, సపరేటెడ్గా దోబీ ఒక్కరే ఉండొచ్చు ఆ రూమ్లో. ఇట్లా 1 lakh నుంచి 4 lakh వరకు వీళ్ళు హాస్టల్స్ అనేవి ఫీజెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫుడ్ కూడా మనకు కావాల్సినట్టుగానే ఆంధ్ర ఫుడ్ ఇవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ యూనివర్సిటీలో మేజర్గా ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే UGC కోర్సెస్ అనేవి డైరెక్ట్గా ఇంటెల్ అండ్ NECతో కొలాబరేట్ అయినాయి. సో ఇంకా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ, స్కాలర్షిప్స్ గురించి కానీ, ఆ లేటరల్ ఎంట్రీ అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఫీ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటే తెలుసుకోవాలనుకుంటే బయోలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో అట్ ద సేమ్ టైం ఇంకా ఇలాంటి యూనివర్సిటీస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.